విశాఖ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. కాగా విశాఖలో గాజువాక, మల్కాపురం, ప్రకాష్ నగర్ లో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దీంతో వెంటనే గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వీధులలో కుక్కలు పెరిగిపోవడం వలన పిల్లలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. నా పేరు పాలరాజు. ప్రకాష్ నగర్ హై స్కూల్ దగ్గర ఉంటాం. ఏంటంటే పిల్లలు ఇలా వీధిలోకి వెళ్తే కుక్కలు వచ్చి ఇలాగా పాపకి నిన్న చెయ్య కాలు మొత్తం సీరియస్నట్టు ఇచ్చేసాయి. దాని గురించి అధికారులు కూడా వచ్చి కొద్దిగా కంప్లైంట్ ఎట్టి కొద్దిగా మాకు కూడా సహకరిస్తారని మేము కొద్దిగా కోరుకుంటాం. మాకు అయినట్టు కూడా వేరే వాళ్ళకి కూడా అవ్వకూడదు. ఎందుకంటే మాతోనే ఇక్కడితో అయిపోయింది అనుకో పర్వాలేదు, మళ్ళీ పిల్లలు వేరే వాళ్ళకి కరిసినా మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడాలి. ఎంత చదువుతుంది పాప? పాప 5th క్లాస్ చదువుతుందండి. ఏం పేరు? పూజశ్రీ పాప పేరు. ఎక్కడ కరిస్తే ఎక్కడ పెద్ద డాక్టర్ గారు పర్లేదన్నారా? డాక్టర్ గారు కొద్దిగా పర్వాలేదు అన్నారు, కాకపోతే కుట్లు అయి పడతాయి అన్నారు. 1 వీక్ తర్వాత